ఇది చంద్రబాబుకైనా రూల్ అదే, జగన్కైనా అదే రూల్. ఆ రూల్ కింద చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, అప్పట్లో సోలారు విండ్ అప్పటికే తక్కువగా వస్తుంటే ఇంకా తగ్గుతుంది కదా రాబోయే రోజుల్లో, నెక్స్ట్ తగ్గుతుందని కాకుండా దాన్ని ఏం చేశాడు, ఎక్కువ రేటుకి కొనటానికి ఒప్పందం చేసుకున్నాడు రాబోయే 30 ఏళ్ళకి. అంటే రాబోయే 30 ఏళ్ళ దాకా ఇప్పుడు 5 రూపాయల కరెంట్ ఉన్నప్పుడు రూపాయన్నరకు రాబోయేదాన్ని 30 ఏళ్ల పాటు 5 కొంటానని ఒప్పందం చేసుకున్నాడు. దాన్ని జగన్ అడ్డుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి కరెంటు తీసుకోవాలా, సదరు సంస్థలు మూతపడే పరిస్థితి. వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. వెళ్తే కోర్టులో ఏమన్నాయి, నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు నీ ప్రభుత్వం ఉంది, జగన్ ప్రభుత్వం బాబు ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వం ఈజ్ ప్రభుత్వం, గవర్నమెంట్ అనేటటువంటిది స్టేట్ ఒప్పందం చేసుకుంది కాబట్టి నువ్వు వాడుకోపోయినా సరే డబ్బులు కట్టు. దాంతో ఏమైంది, ఇతను వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న దానికి డబ్బులు కట్టి దానికి డబ్బులు కట్టాడు. అంటే వాడిన దానికి వాడని దానికి, దానివల్ల డబుల్ అయింది. ఈ డబుల్ అయినటువంటి డబ్బులే తర్వాత భారమైంది. అందుకని బిల్లులు వేశారు, అందుకని ప్రభుత్వం దెబ్బతింది. ఇప్పుడు వచ్చిన తర్వాత అటర్మ్ అయిపోయింది కదా అది. ఇప్పుడు జగన్ టైంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రయోజనం వీళ్ళు పొందుతున్నారు. క్రెడిట్ వీళ్ళకైనా కష్టం అయిందా అంతే, అది సహజంగా. తండ్రి కష్టపడిన తర్వాత తల్లి సుఖపడదా, తల్లినే ప్రేమిస్తారు బిడ్డలు ఎప్పుడైనా. కాదు, కష్టపడింది ప్రజలకు ప్రయోజనమేనా విద్యుత్ విషయంలో ఇక నుంచి? అంటే వీళ్ళు ఈ మాట మీద నిలబడతారా లేదా అన్నది చూడాలి. ఇదే మాట మీద నిలబడి కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు, ఇప్పుడు నిలకడగా ఉంచుతామని. నిలకడగా ఉంచినా సంతోషం. ఇంకా నేను అనుకోవడం